ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కోటి దీపోత్సవంకి అయితే వెళ్ళాను అనమాట. ఈ ప్రోగ్రాం వచ్చేసి భక్తి ఛానల్ వాళ్ళు, భక్తి టీవీ ఉంటుంది కదా, వాళ్ళైతే కండక్ట్ చేస్తున్నారనమాట. ఎన్టీవీ అండ్ భక్తి టీవీ వాళ్ళు కలిసి కండక్ట్ చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట. ఈ ఈవెంట్ అనేది 2011 నుంచి స్టార్ట్ చేశారు. 2011లో వచ్చేసి లక్ష దీపోత్సవంతో స్టార్ట్ చేసిన వాళ్ళు 2012కి వచ్చేసరికి కోటి దీపోత్సవంగా చేశారనమాట. ఇది వచ్చేసి ఎంట్రీ పాయింట్. ఎంట్రీ చూసారా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు. లోపలికి వెళ్తుంటే ఏదో సమ్ డెవోషనల్ టెంపుల్కి వెళ్తున్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే. చూసారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారో. వెంకటేశ్వర స్వామిని చూసారా ఎంత అందంగా అలంకరించారో. ఇదంతా వచ్చేసి గ్రౌండ్ అనమాట. ఈ గ్రౌండ్లోకి 3 టైప్స్ ఎంట్రీలు ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి డైరెక్ట్ నార్మల్ ఎంట్రీ, ఎవరైనా వెళ్ళొచ్చు. ఎవ్రీ ఎంట్రీ కూడా ఫ్రీయే, కానీ విఐపి ఎంట్రీ ఉంది, ఇంకా స్పెషల్ విఐపి ఎంట్రీ కూడా, వివిఐపి ఎంట్రీ కూడా ఉంది. ఇక్కడికి మనం ఒట్టి ఖాళీ చేతులతో వెళ్తే ఎవ్రీథింగ్, ఈ దీపాలలో వేసే ఆయిల్, ఒత్తులు, ఎవ్రీథింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. జస్ట్ మనం రెడీ అయ్యి వెళ్తే మాత్రమే సరిపోతుంది. మిగతా అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇది నార్మల్ ఎంట్రీ అనమాట. మాకు విఐపి పాస్ ఉందనేసి మేము విఐపి ఎంట్రీలో వెళ్ళామన్నమాట. ఇది జనరల్ ఎంట్రీ అనమాట, ఎవరికైనా ఎలా ఉంటుంది. అన్నీ కూడా ఫ్రీనే, కానీ విఐపి పాస్ దొరికిన వాళ్ళకి మాత్రం విఐపి ఎంట్రీ వేరే ఉంటుంది. మేము ఇలా నార్మల్ ఎంట్రీలో నుంచి వెళ్ళేసి విఐపి ఎంట్రీలోకి అయితే వెళ్ళామన్నమాట. చూసారు కదా ఎంత బాగా నందీశ్వర్ని తయారు చేశారు. ఇక్కడ ముగ్గులు అన్నీ కూడా, అన్ని పువ్వులు, ఎవ్రీథింగ్, డెకరేషన్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం జస్ట్ రెడీ అయ్యి వెళ్తే సరిపోతుంది. శివుడిని చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడో. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. శివలింగం చూసారా ఎంత బాగా ఉందో. ఎవ్రీథింగ్ అంత బాగా ఉంది అంటే అంత బాగా ఉంది అనమాట. కనువిందులు అంటారుగా, కనువిందు అంటే ఇదేనేమో అన్నంత ఏదో మనం అన్ని దేవుళ్ళని ఒక దగ్గర దర్శనం చేసుకుంటే ఎంత అనుభూతి ఉంటుందో అలా అన్నమాట. బాగా అరేంజ్మెంట్స్ కానీ అన్నీ కూడా బాగా సెట్ చేశారు. ఈ ఈవెంట్ వచ్చి ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో జరుగుతుంది. ఈ ఇయర్లో మాత్రం 9th నవంబర్ టు 25th నవంబర్ ఈజ్ ద లాస్ట్ డేట్ అనమాట. చాలా చాలా ఏపీ, తెలంగాణ కాకుండా ఇంకా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా చాలామంది భక్తులు అయితే ఈ ఈవెంట్ కోసం అయితే వస్తున్నారనమాట. ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషంగా పూజలు చేస్తారనమాట. వెంకటేశ్వర స్వామి కళ్యాణము, రాముల వారి కళ్యాణము, అలా డిఫరెంట్వి చేస్తారనమాట. నేను వెళ్ళిన రోజు మాత్రం కనకదుర్గ అమ్మవారి విగ్రహానికి కోటి గాజుల అర్చన, మధుర మీనాక్షి కళ్యాణోత్సవం జరిగాయి అన్నమాట. దానితో పాటుగా ఉడిపి చిన్ని కృష్ణుడికి వెన్నెతో అభిషేకం చేశారు అనమాట. చెప్పాలంటే నిజంగా కన్నుల పండగగా ఉంది అనమాట. ఇది చూశారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ ముగ్గులు వచ్చేసి. ఇది వచ్చేసి కుమారస్వామి ఆయుధంకి అలా గంటలతో చేశారు. ఇది శివలింగాన్ని ఎంత బాగా డెకరేట్ చేశారు కదా. ఇది వచ్చేసి విఘ్నేశ్వరుడు గంటలు ఉంటాయిగా, గంటలతో అలా డెకరేట్ చేశారు. చూసారు కదా, దారాలతో అలా గంటలను చేసేసి చాలా అంటే చాలా బాగా. ఇది లక్ష్మీ నరసింహస్వామి, ఇది వాటర్ ఫౌంటైన్, వినాయకుడు, శివలింగము, అసలు అన్నీ కూడా ఎంత బాగా ఉన్నాయంటే విగ్రహాలు. అసలు నిజంగా విగ్రహమూర్తులే ఇక్కడ ఉన్నారు అన్నట్టు ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా లైటింగ్స్లో అయితే ఇంకా చాలా బాగుంది అన్నమాట. ఇది వచ్చేసి విఐపి ఎంట్రీ అనమాట. ఇక్కడ సైడ్స్లో అన్ని దేవుళ్ళ విగ్రహాలు అన్నీ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా లైటింగ్స్ అవి అన్నీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. అసలు చెప్పలేము, బ్యూటిఫుల్ అనే దానికి మీనింగ్లెస్ అనమాట. అంతకన్నా ఎక్కువ ఆసమ్ అని చెప్పొచ్చు ఏవో నాకు ఆ వర్డ్స్ కూడా రావట్లేవు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అనమాట. చాలా అందంగా చెప్పలేము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన, ఒకసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనేది మాత్రం చెప్పగలను. ఇప్పుడు మనం విఐపి ఎంట్రీలో నుంచి లోపలికి అయితే పాస్ అయ్యామన్నమాట.
వెనకాల మంచు పర్వతం లాగా, దాని ముందు ఒక దేవాలయం లాగా ఇలా శివలింగము, ముందు శివుడి ఇంకొక విగ్రహం. చూడడానికి సెట్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే 4:30కి అక్కడికి రీచ్ అయ్యానండి. అన్నీ కవర్ చేసుకొని విఐపి ఎంట్రీలోకి వెళ్ళేసరికి చాలా అంటే చాలా క్రౌడ్ వచ్చినారనమాట. బెటర్ ఇంకా 4:30 అంటే 3:30కి అలా వెళ్ళేటానికి ట్రై చేస్తే ఇంకా బెటర్ అనమాట. నాకైతే అదే అనిపించింది. ఎంత ముందు వెళ్తే అంత బాగుంటుందేమో అనిపించింది. ఇక్కడైతే శివుడికైతే పంచామృతాలతో అభిషేకం అయితే చేశారండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అంత ప్రత్యక్షంగా అలా నేను అంత పెద్ద శివలింగంకి అలా అభిషేకాలు చూడడం అయితే ఇంత దగ్గరగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈ అభిషేకంతోనే ఈవెంట్ అయితే స్టార్ట్ అయ్యింది అనమాట. డమరుకాల శబ్దం మధ్యలో అభిషేకం అయితే జరిగింది. ఇప్పుడు కుంకుమ అభిషేకం జరుగుతుంది కదా, అలా అన్నమాట. ఇక్కడ అభిషేకం ఎవరైనా చేయొచ్చు అన్నమాట. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. ఇక్కడ అందరికీ కనిపించేలాగా పెద్ద పెద్ద స్క్రీన్స్ అయితే అరేంజ్ చేశారనమాట. ఫ్రంట్ బ్యాక్ అలా డిఫరెంట్గా చేశారనమాట. ఇక్కడ ఒక స్టేజ్ ఉంది. ఇక్కడ డిఫరెంట్ కోలాటం చేయడానికి డిఫరెంట్ గ్రూప్స్ పీపుల్ అయితే వచ్చారనమాట. వాళ్ళు కనిపిస్తుంది కదా, కొన్ని సాంగ్స్కి అలా కోలాటం డ్యాన్స్లు అయితే చేస్తుండే అనమాట. చెప్పాను కదా, ఇక్కడ శివలింగానికి ఎవరైనా అభిషేకం చేయొచ్చు అనమాట. అందుకోసమని చాలామంది అయితే ఆల్మోస్ట్ వివిఐపిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చేశారనమాట, అభిషేకం చేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడ కోలాటం అయితే బాగా చేస్తున్నారు. సాంగ్స్ కూడా బాగా ప్లే చేశారు వాళ్ళ కోలాటానికి. యాక్చువల్గా నాకు ప్లే చేయాలని ఉంది కానీ కాపీరైట్ వస్తుంది అనేసి నేను సాంగ్స్ అయితే ప్లే చేయడం లేదు. చాలామంది వాలంటీర్స్ ఉన్నారు. మనకి ఎలాంటి డౌట్స్ వచ్చినా ఇలా వెళ్ళాలి, ఏవి అడగడం కోసం అనేసి చాలామంది అయితే వాలంటీర్స్ మనకు అన్ని చోట్ల మనకి అడ్వైజెస్ ఇస్తూ, ఈవెన్ మనకి దీపాలు ఇవ్వడానికి కానీ, ఒత్తులు ఇవ్వడానికి కానీ, ఆయిల్ ఇవ్వడానికి కానీ చాలామంది వాలంటీర్స్ అయితే ఉన్నారనమాట. మనకి ఏది వచ్చినా వాళ్ళతో డిస్కస్ చేసేసి మనకి ఏం కావాలో అవి మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ సీరియల్స్లో యాక్ట్ చేసే శివపార్వతి గారు అయితే వచ్చారనమాట. విఐపి పాస్లోకి కనిపిస్తున్నారు కదా, ఆవిడ గారు కూడా అభిషేకం అయితే చేస్తున్నారనమాట. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ క్రమారాజ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి చతుషష్ఠి ప్రచారాఢ్య చతుషష్ఠి కళామయి. బ్రహ్మశ్రీ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారు వచ్చేసి ప్రవచనం అయితే ఇచ్చారనమాట. చాలా బాగా చెప్పారనమాట. కామెడీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఉన్నందుకు సార్థకంగా కన్నుల పండుగగా సాగుతున్న శుభ సందర్భం. భక్తి టీవీ కార్తీక మాసం అనగానే మనకి భక్తి టీవీ గుర్తుకొస్తుంది. భక్తి టీవీతో పాటు దీనినంతా రూపకల్పన చేసినటువంటి పుణ్య దంపతులు నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతులు గుర్తుకొస్తూ ఉంటారు.
మనం అందరం ఇప్పుడు మన ఎదురుగుండా ఉండేటువంటి దీపాలలో ఒత్తులు వేసుకుని ఎప్పుడు వెలిగిద్దామా అని ఆలోచిస్తూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. కానీ కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు భక్తి టీవీ ద్వారా చూద్దామా అని ప్రపంచ దేశంలో ఉండే భక్తులందరూ కళ్ళల్లో ఒత్తులేస్తూ ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు వెలిగించుకునేటువంటి దీపాలు, మనం వెలిగించుకునే దీపాలు కలిసి ఒక అపూర్వమైన హిందూ ధార్మిక జ్యోతిగా ప్రపంచ స్థాయిలోనే ఒక విశిష్టమైన స్థానాన్ని అలంకరించుకున్నది ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవం. కలియుగంలో మానవులందరూ తరించాలి అనంటే తీర్థాలలో స్నానం చేయటం, అంటే గంగా నది, కావేరి, కృష్ణ ఇలాంటి నదుల్లో కనుక స్నానం చేస్తే భూస్పర్శ కలిగిన, అంటే నీళ్ళల్లో శక్తి బాగా ఉండాలి అంటే ఆ నీళ్లు భూమి మీద పారుతూ ఉండాలి. అటువంటి బావి నీళ్లు కానీ, చెరువుల్లో కానీ, నదుల్లో కానీ స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయి. మధుర మీనాక్షి అమ్మవారు అండ్ సుందరేశ్వరుల విగ్రహాలను తీసుకొస్తున్నారనమాట. పైన చెప్పాను కదా, ఈరోజు ఈవెంట్ వచ్చేసి మధుర మీనాక్షి అమ్మవారి కళ్యాణ మహోత్సవం అన్నమాట. అందుకని పల్లకిలో తీసుకొస్తున్నారు. నిజంగా కొన్ని సిచ్యువేషన్స్లో గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. అలా అమ్మవారి అలంకరణ అవి అన్నీ చూస్తుంటే చాలా అంటే చాలా తన్మయం అనిపిస్తుంది కదా. చాలా సిచ్యువేషన్స్లో నాకు అలా గూస్ బంప్స్ వచ్చాయి. చాలా అంటే ఇంకా లాస్ట్ 40 మినిట్స్ అయితే చెప్పలేమన్నమాట. అది ఇంకొక ఎపిసోడ్లో పెడతాను. ఈ ఎపిసోడ్ లెందీ అవుతుంది, అది రెండో ఎపిసోడ్లో నేను పెడతాను. ఈ ఎపిసోడ్లో చూపించలేను, అది ఎక్స్ట్రా అవుతుంది కనుక రెండో ఎపిసోడ్ చేస్తాను, అందులో చూస్తాను. ఆ ఎపిసోడ్ మాత్రం మిస్ అవ్వకండి. లాస్ట్ 40 మినిట్స్ ఖచ్చితంగా గూస్ బంప్స్ రాని వ్యక్తి అంటే ఎవ్వరూ ఉండరు. అంత బ్యూటిఫుల్గా ఉన్నది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కనకదుర్గమ్మ వారికి పూజ చేశారు, తర్వాత కోటి గాజుల అర్చన చేశారనమాట. అదైతే ప్రతి ఒక్కరి చేత కూడా చేపించారు. మాతో కూడా మాకు అమ్మవారి విగ్రహాలు ఇచ్చారు, గాజులు ఇచ్చారు. ఆ గాజులతో అర్చన కూడా మా అందరి చేత కూడా చేపించారనమాట. మంత్రాలు వాళ్ళు పైన చెప్తుంటే కింద మేము వాటిని ఉచ్చరిస్తూ మేము కూడా ఆ వ్రతం అయితే మేము కూడా చేసామన్నమాట. కోటి గాజుల అర్చన అయితే మేము కూడా చేసామన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది, చాలా ఆనందంగా కూడా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది.
ఇక్కడ వచ్చేసి ఉడిపి శ్రీకృష్ణుడికి నవనీత పూజ చేశారు, లాస్ట్కి అభిషేకం కూడా చేశారు. తర్వాత మంచిగా జోలపాట పెట్టి జోలపాట పాడి శ్రీకృష్ణుడిని నిద్రపుచ్చారు కూడా అన్నమాట. చాలా అంటే చాలా కళ్ళకు సంబూరంగా అనిపించింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే అన్నమాట. మేము ఒకసారి ఎందుకో వెనుకకు తిరిగి చూస్తే కానీ చూపు మేరా జనాలే ఉన్నారు. ఏదో సామెత అంటారు కదా, ఇసుకేస్తే రాలేదు అన్నంత మంది ఉన్నారు. చూసారు కదా, ఈజీగా ఒక 25-30 వేల మంది అయితే జనాలు అయితే ఖచ్చితంగా ఉండి ఉంటారు. అంత క్రౌడ్ అనమాట. బేసిక్గా ఇంత క్రౌడ్ నేను ఎప్పుడు ఇంత జనాలను అయితే లైవ్లో అయితే నేను చూడలేదు. కానీ అందరికీ ఇంతమంది వచ్చినా ఎవ్వరికి ఎలాంటి ఫెసిలిటీస్కి ఇబ్బంది లేకుండా అన్ని ఆర్గనైజేషన్ అయితే సూపర్గా చేశారు అని చెప్పొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా రావడానికి కానీ వెళ్ళడానికి కానీ పార్కింగ్ కానీ ఏది కూడా ఆటంకం లేకుండా అన్నీ బాగా నిర్వహించారని చెప్పొచ్చు అండి. భక్తి ఛానల్ వాళ్ళకి ఈ విషయంలో చాలా థ్యాంక్స్ కూడా చెప్పొచ్చు అనమాట, ఇంత మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినందుకు. థ్యాంక్ యూ భక్తి టీవీ అండ్ ఎన్టీవీ. స్పెషల్ థ్యాంక్స్ వచ్చేసి భక్తి టీవీ ఓనర్ గారైన నరేంద్ర చౌదరి వాళ్ళ ఫ్యామిలీకి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇంత మంచి ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలుగా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేము వెళ్ళిన రోజు అయితే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వచ్చేసి మల్లు బట్టి విక్రమార్క గారు కూడా వచ్చారు అండి. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకండి, మీకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. అంత మంచి ఈవెంట్స్ అయితే నేను మీకు చూపించబోతున్నాను. డోంట్ మిస్ ద సెకండ్ పార్ట్. ఈ పార్ట్ మీకు నచ్చింది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హారతి ఇస్తున్నారు కదా, అందరికీ హారతి ఇస్తున్నారు కదా. చాలా బాగా జరిగింది ఈవెంట్ వచ్చేసి. ఎటు చూసినా భక్తిమయంతో మనం ఒక లాంటి వైబ్రేషన్లో ఉంటామన్నమాట. ఖచ్చితంగా ఒక 3-4 టైమ్స్ అయినా ఈ ఈవెంట్ అయిపోయేంత టైంలో మనకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. భక్తి తన్మయంలో తేలిపోవడం అంటే ఇక్కడికి వచ్చినాకనే ఆ వర్డ్కి మీనింగ్ అనిపించింది. ఒక గుడికి వెళ్తే మనం 10 నిమిషాలు ఉంటాం, పావు గంట ఉండడం లేదా 1 అవర్ ఉంటాం. బట్ ఇక్కడ వచ్చేసి 3 అవర్స్ 4 అవర్స్ స్పెండ్ చేస్తే ఆ 3-4 అవర్స్లో ఏ మినిట్ కూడా మనకు బోర్ కొట్టడం కానీ ఏది కానీ ఉండదు. ఆ భక్తిలోనే మునిగిపోతాం, దాంట్లో ఏమాత్రం తీసుకోవాలి. అలా కూర్చున్నామంటే అయ్యో అయిపోయిందా ప్రోగ్రామ్ అంత బాగా ఉంది అన్నమాట. నిజంగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒక్కసారైనా వీలైతే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు, లేదు అంటే ఒక్కసారైనా వెళ్ళి దర్శించుకోవాల్సిన ప్లేస్ అయితే ఇది అన్నమాట. Don't miss second part and don't miss this event also. Thanks for watching.